పెహల్గాం ఉగ్ర దాడి తరువాత జమ్మూ కాశ్మీర్ లో సైన్యం అణువణువున జల్లెడ పడుతోంది. ఆయుధాలు, పత్రాలు, డిజిటల్ పరికరాలు మొదలైనవి స్వాధీనం చేసుకొని ఆధారాలు సేకరించడం, ముష్కరుల ఆచూకీ గుర్తించడంలో నిమగ్నమైంది. అలానే దేశ భద్రతకి వ్యతిరేకంగా జరుగుతున్న కుట్రలు లేదా ఉగ్రవాద కార్యకలాపాలని అడ్డుకోవటమే లక్ష్యంగా సైన్యం వేట కొనసాగుతోంది. దాడితో ప్రమేయం ఉన్న ఉగ్రవాదుల ఇళ్లు, వారికి సంబంధించిన భవనాలను నిర్వీర్యం చేస్తోంది. ఇప్పటి వరకు 9 మంది ఉగ్రవాదుల ఇళ్లు కూల్చేసింది. దక్షిణ కాశ్మీర్లోని అనంతనాగ్, షోపియాన్, పుల్వామా జిల్లాల్లో మొత్తం 14 మంది మోస్ట్ వాంటెడ్ లోకల్ టెర్రరిస్టుల పేర్లతో లిస్టును విడుదల చేశారు. వాళ్ళ ఫోటోగ్రాఫ్లు కూడా మీరు చూస్తున్నారు. లిస్ట్ లోని వాళ్లలో 8 మంది లష్కరే తోయిబా, అలానే దాని అనుబంధ సంస్థ టిఆర్ఎఫ్, 3 జైషే మహమ్మద్, మిగతా 3 హిజ్బుల్ ముజాహిదీన్ సంస్థల కోసం పనిచేస్తున్నట్లుగా గుర్తించారు. వారి కోసం గాలింపు తీవ్రతరం చేశారు. పెహల్గాం టెర్రర్ అటాక్ ముందు వరకు కూడా వీళ్ళంతా యాక్టివ్ గా ఉన్నట్లుగా భద్రతా బలగాలు గుర్తించాయి.